విజన్ అమరావతి న్యూస్ కు స్వాగతం. బనగానపల్లె మార్చి 25వ తేదీ బుధవారం. భర్తను హత్య చేయించిన భార్య, ప్రియుడి మోజులో భర్తను కడతేర్చిన ఇల్లాలు. ప్రియుడి మోజులో పడి ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తను కడతేర్చిన ఘటన నంద్యాల జిల్లాలో సంచలనంగా మారింది. భార్య, ఆమె ప్రియుడు అతని స్నేహితులతో కలిసి అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఏమీ ఎరగనట్టు అక్కడ నుంచి వెళ్లిపోయారు. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ ఘటన నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కైప వద్ద చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కైప సమీపంలో ఈ నెల 16వ తేదీన గుర్తు తెలియని మృతదేహం పడి ఉందని పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలానికి చేరుకున్న నందివర్గం పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి హత్య చేసి ఇక్కడ పడివేసినట్లు గుర్తించారు. పోలీసులు విచారణ చేపట్టగా మృతుడు డోన్ పట్టణానికి చెందిన బొరిల్లా విల్సన్ గా గుర్తించారు. మృతుని తల్లి ప్రమీలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారి విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బనగానపల్లె సిఐ మంజునాథరెడ్డి, 16వ తారీఖున ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కైపా దగ్గర పెద్ది తిమ్మయ్య స్వామి టెంపుల్ దగ్గరలో ఓపెన్ ప్లాస్లో బాడీ, మగ వ్యక్తి బాడీ ఉందని చెప్పి సమాచారం మేరకు ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. చూస్తే అక్కడ ఒక గుర్తు తెలియని వ్యక్తి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే మర్డర్గా అయినట్లు కనిపించింది. ఆ తర్వాత దాన్ని ఎస్ఐ గారు వాట్సాప్ ద్వారా సమాచారం చేరవేయడంతో ఆ వ్యక్తికి సంబంధించిన తల్లి, వాళ్ళ బ్రదరు పోలీస్ స్టేషన్కి వచ్చి అతను చనిపోయిన వ్యక్తి విల్సన్, బొరిల్లా విల్సన్ అని, అతను డోన్ టౌన్కి సంబంధించిన వ్యక్తిని వాళ్ళు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ మదర్ బొరిల్లా ప్రమీలమ్మ గారు కంప్లైంట్ చేశారు. అతన్ని మర్డర్ చేసినారని చెప్పి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత విచారణలో భాగంగా విచారిస్తే అందులో అతని వైఫ్ విల్సన్, బొరిల్లా విల్సన్ వైఫ్ రాశి ఆలియస్ మేరీ, ఆమె దీంట్లో ముఖ్య పాత్ర వహించని తెలిసింది. ఆమెకు బొరిల్లా విల్సన్కి 11 సంవత్సరాల క్రితం మ్యారేజ్ వివాహమైందని, ఆ తర్వాత వీళ్ళు డోన్ టౌన్లో నివసించే వాళ్ళు 3 సంవత్సరాల క్రితం, ఇప్పటికి 3 సంవత్సరాల క్రితం వాళ్ళ ఫ్యామిలీని బొగ్గులైన్ నంద్యాలకు మార్చడం జరిగింది. అక్కడ నివసిస్తూ ఉండగా ఈమెకు ఒక 3 నెలల క్రితం నుంచి ఇన్సిడెంట్ జరిగేటప్పటికి 3 నెలల క్రితం నుంచి ఈమెకు ఏటు మధు అనే వ్యక్తికి వివాహేతర సంబంధం వచ్చింది. అంతకుముందు అప్పటి నుంచే ఆ భార్యకు భర్తకు మధ్య గొడవలు జరిగేటివని, ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు 15 రోజుల ముందుగా ఆమె అతనితో గొడవ పడినారని, అతను విల్సన్ వాళ్ళ నేటివ్ ప్లేస్ అయిన డోన్కి వెళ్ళిపోయినాడని, ఆ తర్వాత ఈమెకు అతని నుంచి ఏదైతే అనుమానంతో వేధిస్తున్నాడో దానికి ఈమె విసుగు చెంది ఎలాగైనా కూడా తుదముట్టించాలనే ఉద్దేశంతో ఆమెకు సంబంధించినటువంటి ఎవరైతే ఆమెతో సంబంధం కొనసాగిస్తున్నాడో మధు, తర్వాత ఆమెకు స్కూల్లో నుంచి చిన్ననాటి స్నేహితులైనటువంటి రఫీ, షేక్ రఫీ, మహమ్మద్ రఫీ, అతని స్నేహితుడు అశోక్, నలుగురు కలిసి నంద్యాల నుంచి ఈ నెల 15వ తారీఖు మధ్యాహ్నం నుండి బయలుదేరి డోన్కి వెళ్ళి డోన్లో బొరిల్లా విల్సన్ని ఆటోలో ఎక్కించుకొని, ఆ తర్వాత వాళ్ళు ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం అతన్ని బనగానపల్లి మీదుగా నంద్యాల వైపు తీసుకొచ్చి గుంటూరు నదిలో వాళ్ళు తుదముట్టించాలనుకున్నారు. కాకపోతే ముందే అతను మందు తాగడం ఇక్కడ నుంచి తేరుకోవడంతో బనగానపల్లి దాటుతానే 3 కిలోమీటర్ల దూరంలో కైపా అవుట్స్కట్స్లో ఈ ఓపెన్ ప్లాట్స్లో అతను
తీసుకెళ్ళేసి అక్కడ అతనికి మెడకు బెల్ట్ వేసి నడుము కట్టిన రఫీ అఖిల్ ఏత్రి నడుముకున్న బెల్ట్ని తీసి అతని మెడకి వేసి బెల్ట్ని ద్వారా మెడకు బిగించి చంపేయడం. తర్వాత అతను రాళ్లతో కస్తీరా కొట్టడం. ఆ తర్వాత బాడీని కనపడకూడదనే ఉద్దేశంతో కొన్ని కాగితాలు అక్కడ ఉన్న కాగితాలు తీసుకొని వచ్చి అంటించేసి వెళ్ళిపోనుకున్నారు. అక్కడ అంటించిన తర్వాత వెలుతురు వస్తే వెలుతురులో ఎవరైనా గుర్తుపడతారనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా అక్కడి నుంచి ఆటోలో వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత పోలీసులు మేము మా విచారణ భాగంగా మాకు వచ్చిన సమాచారం పక్కా సమాచారం మేరకు వీళ్ళ పాత్ర ఉందని తెలియడంతో మేము వీళ్ళ కోసం గాలిస్తుండగా నిన్న దినం 24వ తారీఖు కైపా విఆర్ఓ గారి ద్వారా వాళ్ళు పోలీసులకు భయపడి కైపా విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ వీళ్ళు చేసిన నేరాన్ని అంగీకరించి ఆ విఆర్ఓ గారి ద్వారా మా దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తదుపరి చర్యల నిమిత్తం వీళ్ళని కన్ఫెషన్ స్టేట్మెంట్ వరకు మరియు వాళ్ళ దగ్గర నుంచి ఈ నేరానికి ఉపయోగించిన వస్తువుల్ని స్వాధీనం చేసుకోవడం అయింది. అదేవిధంగా వాళ్ళని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు పంపడం జరుగుతుంది తదుపరి చర్యల నిమిత్తం. ఇందులో మన జిల్లా ఎస్పీ గారు మర్డర్ జరిగినప్పుడే మాకు ఆదేశించడం జరిగింది. సునీల్ శరణ్ ఎస్పీ గారు మాకు మర్డర్ జరిగిన వెంటనే ఆదేశించడం జరిగింది. కేసుని త్వరితగతిన ట్రేసెట్ చేయాలని చెప్పి. అదేవిధంగా డన్ డిఎస్పీ సార్ శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో నేను మరియు నందివర్గం ఎస్ఐ గారు భూపాల్ గారు మరియు మా సిబ్బంది మొత్తం ఈ మధ్యకాలంలో మేము చాలా ఎఫర్ట్స్ చేసి వీళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నం జరిగింది. మా యొక్క ఎఫర్ట్స్తో వీళ్ళు భయపడి వచ్చి విఆర్ఓ గారి దగ్గర లొంగిపోయింది. అందుకు గాను ఎస్పీ గారు మా అందరినీ కూడా మా సిబ్బందిని అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందించడం జరిగింది. హత్య పగుల రాత్రి సార్ జరిగింది. అది ఆదివారం అర్ధరాత్రి సోమవారం అర్లీ మార్నింగ్ కాలం సుమారు 1 గంట టైంలో జరిగింది. మృతుడు ఏ పని చేసేవాడు సార్? మృతుడు గౌండా పనిచేసేవాడు. అవి భార్య వాళ్ళ భార్య వ్యవసాయం కూలి పనిచేస్తారు. ఈ పిల్లలు ఎంతమంది సార్? 2 పిల్లలు, ఒక ఆడపాప, ఒక మగ పిల్లడు. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 11 సంవత్సరాలు అయింది. ఓకే సార్.